అందరికీ నమస్కారం అండి. మన జర్నలిస్ట్ సాయి మాట్లాడుతూ కొన్ని చిలక పలుకులని చాలా అందంగా పలుకుతూ ఉన్నాడు. అయ్యా జర్నలిస్ట్ సాయి, నువ్వు విలేకరువా లేకపోతే వైసీపీ కార్యకర్తవా అనేది ఈ రోజుకి అందరికీ సందిగ్ధమే. బట్ ఖచ్చితంగా ఈ రోజుతో నువ్వు వైసీపీ కార్యకర్త అని చెప్పి నిరూపించుకున్నావు. నువ్వు చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నావు, చాలా పద్ధతిగా అబద్ధాలు చెప్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి టైంలో అంతకుముందు సంక్షేమం అందేది, జనాలకు సంక్షేమం వద్దా, జనాలకు డబ్బులు వద్దా, అంతకుముందు డబ్బులు వచ్చేవి, కూలి పని చేసుకునేవాడు పనిలోకి వెళ్ళాడు అని చెప్తున్నావు. అంతకుముందు కూలి పని చేసుకునేవాడు, ఇప్పుడు చేసుకుంటున్నాడు, కష్టపడేవాడు ఇప్పుడు కష్టపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే, కల్తీ మద్యం అమ్మి కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలైపోయి కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఇప్పుడు చచ్చిపోవట్లే ఎవరు కూడా. కొన్ని వేల కోట్ల అవినీతి జరిగేది, ఇప్పుడు అంత వేల కోట్ల అవినీతి జరగట్లే. అందంగా మాట్లాడుతున్నట్టు జగన్ హయాంలో ఇలా జరిగింది, రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తారు. రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డిని అభిమానించడానికి ప్రజలెవరూ కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి వైపు చూడడానికి కూడా భయపడే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అద్భుతమైనటువంటి భయంకరమైన పరిపాలన కొనసాగించాడు. భయంకరమైన పరిపాలన అది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరో కూడా అంత భయంకరమైన పరిపాలన చూడాల. జనసేన వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చేటప్పుడు జనసేన వాళ్ళకి కూడా పథకాలు అందినట్టు, పథకాలు అనేవి సామాన్యుల హక్కు. అది జగన్మోహన్ రెడ్డి సొంత జేబులోని తీసుకొచ్చి ఇచ్చాడా? అవి ఆ జేబులోని తీసుకొచ్చి ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో రోడ్లు చూసావు, ఇప్పుడు రోడ్లు పరిస్థితి చూడు. ఏంది మాట్లాడేది నువ్వు? 5 సంవత్సరాలు ఏదో అద్భుతం జరిగిపోయింది, రేపొద్దున మళ్ళీ జగన్ వస్తాడని నువ్వు ఎంతో బలంగా నమ్ముతున్నావు. మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రం అదొకటి పలైపోద్ది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ సమ్మిట్స్ అని చెప్పి యూట్యూబర్స్ని పిలిచి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో 1,00,000 కోట్లు వచ్చినాయి, అప్పడాల కంపెనీ వచ్చింది, పచ్చళ్ళ కంపెనీ వచ్చింది, బొబ్బట్ల కంపెనీ వచ్చింది అని చెప్పారు. అలాంటి మాటలు విన్నావా ఇప్పుడు నువ్వు? ఒక జర్నలిస్ట్, మళ్ళీ జర్నలిస్ట్ సాయి అని చెప్పి పేరు, నువ్వు జర్నలిస్ట్ అనేది పేరు తీసేసి వైసీపీ సాయి అని చెప్పి పెట్టుకో. అది నీకు చాలా అందంగా ఉంటుంది, మాకు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. నువ్వు జర్నలిస్టు కాదు, నువ్వు వైసీపీ కార్యకర్త. నువ్వు కార్యకర్తలకు ఉండి ధైర్యంగా వైసీపీకి సపోర్ట్ చేయి. మేము తెలుగుదేశంతో మాట్లాడతాం, అయితే జనసేన గురించి మాట్లాడతాం అంతే తప్ప మేము జర్నలిస్ట్ అని చెప్పి ముసుగేసుకుని రాము. మేము దయచేసి సామాన్యుల్ని తప్పుదార పట్టించొద్దు. సామాన్యుల జీవితాలతో ఆటలాడుకోవాలనుకునే నీలాంటి జర్నలిస్టులు పేరుతోటి కనుక వస్తే నాలాంటి సామాన్యులు గొంతెత్తి ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. జై హింద్.